ఇవాళ లక్షలాది మంది దగ్గరికి మరి పోవడం జరిగింది. మరి ఏదైతే ఇవాళ కేంద్రంలో మరి ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఏదైతే ఈ యొక్క అనుకూలమైన తీర్పు ఇచ్చిందో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు చాలా కృషి పట్టుదల వాళ్ళది ఉన్నది. మోడీ గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటను నిలబెట్టుకోవడానికి వెనుక ఉండి చాలా కృషి అయినది కూడా ఉన్నది. అదేవిధంగా మరి ఏదైతే కిషన్ రెడ్డి గారికి కృషి ఉన్నది. అదేవిధంగా మరి ఏదైతే మా మందకృష్ణ మాదిగ గారు ఆహారు నిశలు ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు ఎన్నో తట్టుకొని కూడా ఇవాళ 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ మాకి పండుగ అసలు దసరాలు దీపావళి కాదు, ఈ రోజే నిజమైన పండుగ. ఇవాళ వర్గీకరణ అయింది కాబట్టి మాకు నిజమైన పండుగ. మరి నిండు శాసనసభలో మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మరి ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు కూడా మరి ఖచ్చితంగా మరి మేము అన్ని రాష్ట్రాల కంటే మొదలే ఏబిసిడి వర్గీకరణ చేసే కాడ మేమే ముందుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ పడతా ఉందో ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఈ వర్గీకరణ మాదిగలకు న్యాయం జరిగేది చూస్తామని చెప్తే వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు ఎంతో సహాయాలు సహకారాలు అందించి మమ్మల్ని ఇంత ముందుకు నడిపించిన వీళ్ళందరూ కృతజ్ఞత చేస్తూ ఇస్తున్నాం. జై మన